హలో ట్రేడర్స్, వీడియో అనేది చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ సంక్రాంతి డీజేలు పెట్టి కైట్స్ ఎగిరేస్తారు కాబట్టి ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నా వీడియోకి వచ్చేస్తే ఇవాళ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలే ట్రేడర్స్. చూడండి ఒకసారి, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి అంతే. చూడండి ఒకసారి, ఇవాళ నేనేం ట్రేడ్స్ తీసుకోలే అండ్ నిన్ననే మీకు చెప్పేసిన ఏమిటి అంటే ట్రేడర్స్, సింపుల్, నాకు వర్క్ ఉంది ట్రేడర్స్. సో రేపు నేను ట్రేడ్ చేయలేకపోవచ్చు అని చెప్పేసిన. హ్యాపీ మకర సంక్రాంతి అని కూడా చెప్పేసిన. మార్కెట్ రేంజ్లోనే పొద్దుగాల ఉంది 10:40 వరకు. ఓకే, దాని తర్వాత మార్కెట్ రేంజ్ నుంచి బయటకు వచ్చింది. చూడండి, రేంజ్ నుంచి బయటికి రాగానే బయాన్ డిప్ బ్యాంక్ నిఫ్టీలో అని పెట్టిన. ఓకే, ఐఎంఏట వర్క్ అని కూడా పెట్టిన. దాని తర్వాత ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది ట్రేడర్స్. చూడండి, ఓకే, ఈడ ఒక ఆపర్చునిటీ మంచి అప్ ట్రెండ్ తర్వాత ఒక డిప్ వస్తుంది, కానీ ఇది నేను అవాయిడ్ చేసిన. ఎందుకు అనేది ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ నేను మార్కెట్లో లేను. మార్కెట్లో ఇన్ కేస్ ఉంటే ట్రేడర్స్, నా ఎంట్రీ ఒకటి ఇక్కడ అవ్వేది. ఓకే, ఒక ఎంట్రీ అయ్యేది. దాని తర్వాత అది మార్కెట్ ఎస్ఎల్ కొట్టేసింది. దాని తర్వాత సెకండ్ ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్, ఇక్కడ చూస్తే మంచిగానే ఉంది ట్రేడర్స్. ఇక్కడ చూసినా మీకు ఇక్కడ మెసేజ్ పెట్టిన ప్రాపరే ఉంది, ఎందుకంటే మంచి డిప్ వచ్చింది, షార్ప్ అప్ ట్రెండ్లోనే ఉంది, అన్నీ ఓకే. కానీ ట్రేడర్స్ పెద్ద టైం ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక రేంజ్ లెక్క జోన్లోనే ట్రేడింగ్ అవుతాను ట్రేడర్స్. సో నేను కొంచెం అవాయిడ్ చేసిన. అండ్ దట్టు నాకు దగ్గర వర్క్ ఉంది. ఒకవేళ నేను ఇవాళ ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా ఎస్ఎల్ హిట్ అవ్వు, స్టాప్ లాస్ అవ్వు, లాస్ అవ్వు ట్రేడర్స్. ఒక ట్రేడ్ ఇక్కడనే లాస్ అవ్వు, ఇంకొక ట్రేడ్ వచ్చేసి ఇది కూడా లాస్ అవ్వు. ఇప్పుడు నేను ఈడ ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండల్ అనేది ఎస్ఎల్ కొట్టేసింది. దాని తర్వాత ఈడ క్యాండల్ ఎస్ఎల్ కొట్టేసింది. దాని తర్వాత ఈడ కూడా డిప్ అందరి ఎస్ఎల్, మేజర్ ఎస్ఎల్ అందరి కొట్టేసినాక దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, ఇవాళ అయితే నేనైతే ఏం ట్రేడ్స్ తీసుకోలే. నిఫ్టీ కూడా సేమ్ యాజ్ యూజువల్ అట్నే ఉండే. మార్కెట్ మొత్తం ఒక రేంజ్లో ఉండే. చూడండి, ఇదంతా ఒక రేంజు. దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. మార్కెట్లో నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కూడా చూసిన ట్రేడర్స్. చూడండి, బయ్యర్స్ ఎప్పుడైతే ట్రాప్ అయిందో ట్రేడర్స్, ట్రాప్ అయిన కాంచెల్ మూమెంటం చూడండి. ఇది గమనించినా కానీ ఇవాళ నాకు ఎంట్రీ తీసుకునే వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎంట్రీకి కూడా అంత ఆపర్చునిటీ కూడా స్ట్రాంగ్గా లేదు. నాకు ఇప్పుడు ట్రేడింగ్ నుంచి మనీ రావట్లేవు, అంత నేను అనుకున్నంత నా శాలరీ అంతా రావట్లేదు. అందుకే జాబ్ మీద ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ట్రేడింగ్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడర్స్.